హాయ్ అండి, నేను ప్రియాంక. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. కళాయి పెట్టేస్తున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసేసి వేడైపోయాక ఇందులో దెబ్బరొట్టుకి వేసిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మధ్యాహ్నం కోసం దీని కర్రీ అండ్ రోటీ. ఇది హిందీలో అయితే పర్వల్ అంటారండి, తెలుగులో ఏమంటారో తెలీదు. దీని కర్రీ చాలా బాగుంటుంది. అది నేను మీకు చూపిస్తాను ఎలా చేస్తానని. కర్రీ అంటే గ్రేవీలా కాదు, జస్ట్ డ్రైగా ఉంటుంది ఇది. అండ్ రోటీ లేకపోతే చపాతీ లేకపోతే ప్లెయిన్ పరాటాతో యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది నేను ముందు విnegarలో నానబెట్టిస్తాను. సో దీని మీద డస్ట్ ఏదైనా ఉంటే, పెస్టిసైడ్స్ ఏదైనా ఉంటే అదన్నీ క్లీన్ అయిపోతుంది. ప్లస్ ఇంకా ఇది ఏంటంటే, ఇది కలర్ కూడా చేస్తారు, కొన్ని కలర్స్ చేస్తారు. అది అన్నీ ఉంటే వెనిగర్లో అన్నీ క్లీన్ అయిపోతుంది. అయితే పిండి కలపాలి. ఆ పిండి అయితే ఈ గిన్నెలో కలుపుతాను. నిన్నటివి పాలు గిన్నె ఉంటాయి కదండి, అందులో కొంచెం పాలు ఉంటే పాలు తీసేయచ్చు, కావాలంటే కొంచెం ఉంచవచ్చు కూడా. అందులో చపాతీకి రోటీకి పిండి కలిపితే రోటీ చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఎప్పుడు నేను ఇందులోనే కలుపుతాను, పాలు గిన్నెలోనే కలుపుతాను. నేనైతే ఉప్పు ఏమి వేయనండి, రోటీలో చపాతీలోకి ఉప్పు ఏమి వేయను. ఒకవేళ వేస్తే వేయచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకని అన్నీ మనం నీట్గానే వాష్ చేస్తాము. పిండి కలిపితే గిన్నె కూడా చాలా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఇందులో గోధుమ పిండి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం 2-3 స్పూన్స్ రాగి పిండి, కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, కొంచెం చాలా తక్కువ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఇప్పుడు ఇది పిండి కలిపేసాక ఇంకా పెట్టేస్తాను. మధ్యాహ్నం తిన్నప్పుడు రోటీ చపాతీ ఫ్రెష్గా చేసేస్తాను. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తిప్పేసి కొంచెం నెయ్యి వేసేస్తాను. ఇదిగోండి, పిండి కలిపేసి బౌల్లో పెట్టేశాను. మధ్యాహ్నం చేసేస్తాను. ప్లెయిన్ పరాటా ఉంటే మార్నింగ్ ఇప్పుడే చేసేసి హాట్ పాట్లో పెట్టచ్చు, అది సాఫ్ట్గానే ఉంటుంది. రోటీ ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది టేస్ట్. సో ఇది నానిపోయింది కదండి, ఇది 5 మినిట్స్ అయిపోయింది. ఇది బాగా రబ్ చేసేస్తే ఏదైనా డస్ట్ ఉంటే అంతా క్లీన్ అయిపోతుంది. బాగా రబ్ చేసేసి వాష్ చేసేసి కట్ చేస్తాను. హోల్ మినవలు ఉంటాయి కదండి, హోల్ ఉరద్ దాల్, దాంతో చేశాను. టేస్ట్ చాలా బాగుంది. నేను స్ప్లిట్ మినపప్పు ఉంటే అది ఇప్పుడు నేను ట్రై చేశాను. స్ప్లిట్ బ్లాక్ మినపప్పు ఉంటాయి కదండి, వైట్ది కాదు స్ప్లిట్ది, అది ట్రై చేశాను నేను. సో వైట్ కన్నా అది బాగుంటుంది. ఇప్పుడు దానికన్నా ఇది టేస్ట్ చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా అవుతే ట్రై చేయండి. అంటే హోల్ ఉరద్ దాల్ సున్నుండలు చేస్తారు కదా, దాంతో చేశాను ఇది. టేస్ట్ దగ్గర చాలా బాగుంది, వెరీ టేస్టీ. అంటే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది అండ్ చాలా లైట్గా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, సో మీకు చెప్తున్నాను. సో ఈ పర్వల్ రెసిపీస్ అయితే వెరైటీస్గా ఉంటాయండి. డ్రై మసాలాస్ అన్నీ వేసి ఉంటుంది. ఒకటి కర్రీ లాగా ఉంటుంది. అంటే గ్రేవీ మరీ ఎక్కువ ఉండదు, కొంచెం గ్రేవీ ఉంటుంది. కానీ గ్రేవీ కన్నా నాకు ఇది డ్రై మసాలాతో ఉంటుంది కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి. సో కటింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక కటింగ్. అంటే ఫస్ట్ ఇది హాఫ్ చేసేసి దానికి హాఫ్ చేసేసి మళ్ళీ అది ఒక కటింగ్, లేకపోతే ఇలాగ మొత్తం స్ట్రైట్, ఇది ఒక కటింగ్. సో మ్యాక్సిమం నేనైతే ఫ్రైకి అయితే ఇలా ట్రై చేస్తాను, కర్రీస్కి అయితే ఈ సైజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను కదా, సో నేను స్ట్రైట్ కట్ చేసేస్తాను. ఇలాగే నేను అన్నీ కట్ చేసేస్తాను. దీంతోపాటు పొటాటోస్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. పొటాటోస్లో స్టార్చ్ ఉంటుంది కదండి, దానివల్ల కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో 2 లేకపోతే అట్లీస్ట్ 1 వేస్తే బాగుంటుంది. సో నేను 2 మనకి అండ్ ఒక చిన్నది ఇది 6కి పొటాటో. సో కంప్లీట్లీ 3 పొటాటో వేస్తున్నాను. పర్వల్ కట్ చేసేసాను, స్లిట్స్ లాగా అన్నీ కట్ చేసేసి వచ్చేసాను. 2 పొటాటోస్ కూడా పీల్ చేసేసి వాటర్లో పెట్టాను. ఇప్పుడు కళాయిలో మస్టర్డ్ ఆయిల్ వేసాను. ఈ రెసిపీ అయితే మీరు మస్టర్డ్ ఆయిల్లోనే ట్రై చేయండి. వేరే ఆయిల్లో అంత టేస్ట్ రాదండి. వేరే ఆయిల్ అంటే రిఫైన్డ్ ఆయిల్ ఒకటే ఉంది దీంతో ట్రై చేయడానికి. పీనట్స్ ఆయిల్ వేరే ఆయిల్లో ఏమో నాకు టేస్ట్ తెలీదు. సో మ్యాక్సిమం మీరు మస్టర్డ్ ఆయిల్లోనే ట్రై చేయండి. మస్టర్డ్ ఆయిల్ కంప్లీట్లీ వేడి అయిపోయాక, అంటే ఇందులో నుంచి కొంచెం ఫ్యూమ్స్ బయటికి రావాలి. ఆ బయటికి వచ్చాకనే మీరు ఇందులో ఏదైనా వేయాలి.
ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకని ఇది అన్నీ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది పర్వలు వేసేసి ఫ్రై చేసేద్దాం. ఫ్రై చేసినప్పుడు ఇది 50% కుక్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ కర్రీ చేసినప్పుడు కొంచెం టైం కూడా తగ్గుతుంది. బట్ ఫ్రై అయితే చాలా ఇంపార్టెంట్ ఇందులో, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై చేసేసాక పొటాటోస్ కూడా ఇందులోనే ఫ్రై చేసేద్దాం. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది, ఇది తీసేస్తాం. జర్నీలోకి రెసిపీ చాలా బాగుంటుందండి. చపాతీ లేకపోతే ప్లెయిన్ పరాఠా చేసేసి తీసుకెళ్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా. సో త్వరగా పాడవ్వదు కూడా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి కొంచెం ఆయిల్ ఉంది, అందులోనే పొటాటోస్ కూడా ఫ్రై చేసేస్తాము. సో నేను అప్పుడు ఫస్ట్ టైం ఆయిల్ వేసాను 3 టేబుల్ స్పూన్, అందులోనే మొత్తం పర్వల్ అండ్ పొటాటోస్ 2 ఫ్రై అయిపోయింది. చాలామంది పొటాటో బాయిల్ చేసేసి లాస్ట్లో కర్రీలో వేస్తారు, కానీ ఫ్రై పొటాటో ఎక్కువ బాగుంటుంది, క్రంచీ కూడా ఉంటుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన రెసిపీ ఇదే. ఇప్పుడైతే అంత వేరేగా చేస్తారు, ఎందుకని ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. సో ఆయిల్ తగ్గించడానికి పొటాటో బాయిల్ చేసేసి లాస్ట్లో వేస్తారు. మీకు కావాలంటే అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, ఇది తీసేస్తాము. సో ఒక సైడ్ మనకి స్టార్ట్ చేసేసాను, ఒక సైడ్ ఆరో కూడా పెట్టేశాను. ఆరో దాంట్లో కారం ఉంటుంది కదండి. మ్యాక్సిమం కర్రీస్ అన్నీ నేను ఒకే ప్లేస్లో చేస్తాను, మీరు చూసారు కదా. ఒకే దాంట్లో అందరిది చేస్తాను, కొంచెం కారం తగ్గించేసి చేస్తాను. కానీ ఇలాంటిది కర్రీ ఉంటే ఎప్పుడో ఒకసారి తినేది, ఇదైతే సెపరేట్ చేస్తాను. సో వాడికి అసలు కారం రాకుండా బాగుంటుంది, తింటాడు. అండ్ మనకైతే కొంచెం కారం ఉంటే టేస్ట్ బాగుంటుందని తింటాము. ఇందులో బిర్యానీ ఆకు ఒక 2 to 3. మీరు నార్త్ ఇండియన్ మ్యాక్సిమం కర్రీస్లో బిర్యానీ ఆకు చూస్తారండి. ఇది కూడా బిగ్ కార్డమమ్, బ్లాక్ కార్డమమ్, బిగ్ కార్డమమ్ అంటారు కదండి. ఇది మన దాంట్లో 2, ఆరు కొంచెం చేస్తే 1. సిన్నమన్. ఇప్పుడు ఇందులో జీలకర్ర స్ప్లిట్టింగ్ అయిపోతే ఇదిగోండి ఇలా స్లిట్ చేసేసి ఆనియన్ వేసేస్తాను. ఇది బిగ్ సైజ్ 2 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి స్లిట్ చేసేసి వేసేసాను. 1 పచ్చిమిర్చి ఆరో దాంట్లో. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తాను. కొంచెం ఫ్రై అయిపోయింది, ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఇంకా ఫ్రై అయిపోతే అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. ఒకవేళ మీకు అవ్వితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా అయ్యింది, ఫ్రెష్గా ఎప్పుడు బాగుంటుంది టేస్ట్. మా మమ్మీ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గానే వేస్తారు, పేస్ట్ చేసి ఎప్పుడు ఉంచరు. సో ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను కూడా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 days బ్యాక్ చేశాను. ఇప్పుడు సిమ్లో వేసి పెట్టేసి జింజర్ గార్లిక్ పేస్ట్, నియర్లీ 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవుతుంది, దీంతో పాటు మసాలా కూడా వేసేద్దామండి. సో ఫస్ట్ పసుపు, కొరియండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, జస్ట్ 1 minute లో ఫ్లేమ్ మీద కొంచెం ఇది ఫ్రై చేద్దాం. మసాలా కొంచెం ఫ్రై అవుతుంది కదా అండి. ఇప్పుడు ఇందులో చిన్న 2 tomatoes ఫైన్లీ చాప్ చేసేసి వేసేస్తాను, లేకపోతే ఒక బిగ్ టొమాటోస్ ఉంటే చాలు. ఇలాంటి 2 tomatoes వేయచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసేస్తే టొమాటో త్వరగా ఉడికిపోతుంది, మసాలా త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మసాలా కింద నుంచి సెపరేట్ అవుతుంది. సో ఇప్పుడు మసాలా కొంచెం ఇంకా ఫ్రై అవుతుంది, ఇంకా టైం ఉంది. అందులోకి నేను టీ పెట్టేసుకొని తాగుతాను. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తే ఆ స్టీమ్తో బాగా కుక్ అవుతుంది. నాకు టీ అయితే లాక్డౌన్ నుంచి అలవాటు అయిందండి, దాని ముందు అయితే నాకు టీ అలవాట్లేదు. అమ్మకి ఎప్పుడో ఒకసారి పెట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి నేను టీ తాగేదాన్ని. ఇప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంకి టీ తాగుతున్నాను. అలవాటు కూడా అంత అలాగేం లేదు, నేను ఉండలేకపోతున్నాను అలాగేమీ లేదు. బట్ మేడ్ వస్తుంది కదా, తనకి పెట్టినప్పుడు కొంచెం తాగుతాను, లేకపోతే అమ్మకి పెట్టినప్పుడు తాగుతాను. ఇప్పుడు ఎవరు లేరు, సో నేను టీ పెట్టుకొని తాగుతున్నాను. సో
మసాలా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో వేసేస్తాను, ముందు ఆరోకి వేసేస్తాను. కొన్ని పొటాటోస్, కొన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇందులో ఆయిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసేసి అది వాటర్ ఇందులో వేసేస్తే ఆయిల్ కూడా ఇందులో వచ్చేస్తుంది. మీరు ఒకవేళ నేను జర్నీ అన్నారు కదండి, లాంగ్ జర్నీకి అలా వెళ్తే ట్రైన్లోకి, సో ఇందులో ఇంకా కొంచెం ఆనియన్స్, ఇంకా టొమాటోస్ ఇంకా ఒకటి ఎక్స్ట్రా వేస్తే మీకు వాటర్ వేయాల్సి కూడా అవసరం లేదు, ఇంకా ఎక్కువ రోజులకి వస్తుంది. ఒకవేళ వాటర్ వేస్తే వాటర్ బాయిల్ చేసేసి అది ఇందులో వేస్తే ఎక్కువసేపు ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కర్రీకి మొత్తం మసాలా అంతా కోట్ అయిపోయింది, మిక్స్ అయిపోయింది బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం ప్లేట్లో ఆయిల్ ఉంది కదండి, అందులో వాటర్ వేసేస్తాను. సిమ్లో పెట్టేసి ఇది కుక్ చేద్దాం. కొంచెం వాటర్తోనే ఇది బాగా కుక్ అయిపోతుంది. మీరు ఒకవేళ వాటర్ వేయకపోతే కూడా సిమ్లో పెట్టేస్తే ఆ స్టీమ్ వల్ల కూడా ఇది కుక్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ ఎప్పుడూ ట్రై చేయలేదంటే ట్రై చేయండి, నేను చెప్తున్నాను ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి తినండి, మీకు నచ్చుతుంది. ఆరోదైతే అయిపోయింది, ఇంకా చాలా బాగుంది. ఆరో దాంట్లో వేస్తే అసలు వాటర్ కూడా నేను వేయలేదు, కొంచెమే కదా అండి, కొంచెం స్టీమ్తో అది కుక్ అయిపోతుంది. సో వాటర్ వేయలేదు. రియలీ సో టేస్టీ. ఇట్స్ మై ఫేవరెట్ యాక్చువల్లీ విత్ ప్లెయిన్ పరాటా, నాట్ విత్ చపాతీ, నాట్ విత్ రోటీ, కంప్లీట్లీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్, గరం మసాలా చాలా తక్కువ అండి. ఒకవేళ మీకు అవుతే మీ దగ్గర ఉంటే మీట్ మసాలా ఉంటుందండి, అది కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇదిగోండి, ఇది మీట్ మసాలా. లేదంటే పర్లేదు, మీరు గరం మసాలా వేసేసి ఆపేయచ్చు, కొరిండా లీవ్స్ వేసేసి. నా దగ్గర ఉంది కాబట్టి నేను కొంచెం మీట్ మసాలా వేస్తున్నాను. కొరిండా లీవ్స్ వేసేసి ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఇందులోనే ఉంచేస్తాను 1 మినిట్ ఉంచేస్తే, ఇప్పుడు మసాలా వేసాం కదండి, ఆ మసాలా కూడా అందులో బాగా మిక్స్ అయిపోతుంది. మసాలా కూడా ఇందులో మిక్స్ అయిపోతుంది. ఆ 1 మినిట్ తర్వాత ఆఫ్ చేసేసి కొరిండా లీఫ్ వేసేసి వేరే గిన్నెలో పెట్టేస్తాను. Thank you so much for watching my videos and bye.